ఏం చేసావు? ఓ బ్రేక్ఫాస్ట్ ఉండదు, లంచ్ చేయడమే. వెంకట్ మై ఛానల్ సిస్టర్. ఓకే, నా కామెంట్స్లో హై పెట్టారనుకో, నేను ఓపెన్ చేసుకుంటాను. వస్తున్నా. ఇంకేం కావాలి? యమధర్మరాజు నాకు కనబడితే నీ మరణాన్ని ఇంకో 10 ఏళ్ళు ఫోన్ చేయమని చెప్తాలే. ఇంకా నీకు ఈ భూమి మీద హక్కులు ఉన్నాయి తెలుసా. 4 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసి బతికాను. అప్పుడే పోతే ఎలా మరి, అందుకే ఇంక తొందరగా పోను. మళ్ళీ ఫ్యాన్స్ తట్టుకోలేరేమో. అంటే అందరూ తట్టుకుంటారు, నువ్వైతే నన్ను పొమ్మంటున్నావా? పోతాలే, నీకు ఇష్టం లేదుగా. నేను ఎలుకల మందోడి మీద కంప్లైంట్ ఇవ్వాలి. ఎలకల మందు తింటే నేను చచ్చిపోవాలా, బతికే ఉన్నా. ఒకసారి మా ఆయన మీద గొడవ పడి వెళ్ళిపోయా. ఏలూరు పార్కులో కూర్చొని వాటర్ బాటిల్ కొనుక్కొని హెడేక్ పిల్లలు 10, ఫీవర్ పిల్లలు 10, స్టమక్ పెయిన్ 10, గ్యాస్ పెయిన్ 10, అట్లా ఒక 100 ట్యాబ్లెట్లు తీసుకున్నాను. వచ్చింది బంగారం. వచ్చా? ఏం చేస్తున్నావు? సిస్టర్ మీది ఒంగోలు జిల్లానా? కాదమ్మా, మాది ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా. ఇప్పుడు ఏలూరు జిల్లా అయింది. చెప్తున్నాడు చూడు అరబిక్లో. అవునా? ఎక్కడే? నాకు మెసేజ్ రాలా. నేను క్లోరెక్స్ తాగా. ఎందుకు తాగా? తమన్యానా? నాకు తెలీదు మొహమ్మద్. నిజా, నాకు రాదు. నాకు అరబీ రాదు నిజంగా. అయ్యో. ఓకే, హాయ్ సిస్టర్, లైక్ డన్, థ్యాంక్ యూ. ఏంటో తిన్నారా సిస్టర్? మల్లేశ్వరి లేదు మా, టీ హాట్ వాటర్ తాగుతున్నా. అర్థం కాల శ్రీను చౌదరి గారు. డైలీ దేవి అంటున్నావుగా బ్రదర్. అవునవును, దేవి ఎవరు? మల్లేశ్వరి హాయ్ అమ్మా. ఎక్కడి నుంచి? క్లోరెక్స్ తాగావా? బాత్రూమ్లు కడగలేక క్లోరెక్స్ తాగావా? ఎందుకు క్లోరెక్స్ తాగావు? హాయ్ మల్లేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్. బుజ్జి ఎక్కడున్నావు? కువైట్లో ఉన్నప్పుడు క్లోరెక్స్ తాగావా? అమ్మ, ఓకే. శుభోదయం అండి. కువైట్లో ఉన్నప్పుడు క్లోరెక్స్ ఎందుకు తాగా? పని చేయలేక? జై బాలయ్య. అవునా? రాత్రి ఎంతవరకు ఉన్నారు లైవ్లో? టైం అంటూ నేను చూసుకోను. నాకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు పెడతాను, ఎప్పుడు వర్క్ ఉంటే అప్పుడు స్టాప్ చేస్తాను.